ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు ఉత్తమ్, తుమ్మల సమీక్ష. అధిక దిగుబడి ఉండటంతో అధికారులు అలర్ట్గా ఉండాలని ఆదేశం. మిల్లర్లతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచన. వైసీపీ హయాంలో నకిలీ మద్యం తయారు చేశారు. జగన్ కనుసన్నల్లో సిండికేట్ నడిచిందన్న మంత్రి బాల వీరాంజనేయ స్వామి. కూటమి ప్రభుత్వంపై బురద జల్లేందుకు యత్నించారంటూ సీరియస్. ప్రభుత్వం ఇలాంటి వాటిని క్షమించదంటూ వార్నింగ్. సిద్దిపేట జిల్లా జిల్లెలగడ్డ గురుకుల పాఠశాలకు పొన్నం. విద్యార్థి వివేక్ మరణంపై విచారం వ్యక్తం చేసిన మంత్రి. విద్యార్థి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ. రేపు శ్రీశైలానికి ప్రధాని మోడీ. ట్రయల్ రన్ నిర్వహించిన పోలీసులు. 2 గంటల పాటు ట్రయల్ రన్. వాహనాలను నిలిపివేసిన అధికారులు. వాడవాడలా బెల్ట్ షాపులు నిర్వహిస్తుంటే ఏం చేస్తున్నారు? కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సీరియస్. నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ అధికారుల కస్టడీకి 10 మంది నిందితులు. 3 రోజులు కస్టడీకిచ్చిన తంబళ్లపల్లి కోర్టు. ఇంకా పరారీలోనే A5 జయేంద్రారెడ్డి, A17 PA రాజేష్, A18 గిరిధర్ రెడ్డి. సంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత. 260 కిలోల గంజాయి సీజ్. 4 అరెస్ట్, 2 వాహనాలు స్వాధీనం. విజయనగరం జిల్లా చంపావతి నదిలో ఓ వ్యక్తి గల్లంతు. స్నానం కోసం నీటిలోకి దిగిన అప్పారావు. నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో గల్లంతు. నంద్యాల జిల్లాలో వామపక్ష నేతల అరెస్ట్. ప్రధాని మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ నిరసన. విభజన హామీలు నెరవేర్చాలంటూ డిమాండ్. ఆందోళనను భగ్నం చేసిన పోలీసులు. పల్నాడు జిల్లా ఫణిదంలో కీచక టీచర్కు దేహశుద్ధి. 10వ తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు. టీచర్ను సస్పెండ్ చేసిన విద్యాశాఖ అధికారులు.